సినిమా అంటే కేవలం వినోదం కాదు, సమాజానికి అద్దం, మనిషి జీవితానికి ప్రతిబింబం. అలాంటి అద్దంలో సామాన్యుడి బాధను, సమాజపు నిజాలను అత్యంత శక్తివంతంగా చూపించిన మహానుభావుడు, దర్శకత్వానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్గజం వారే మన దాసరి నారాయణరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ చరిత్ర సృష్టించిన మహామనిషి. చౌదరి గారు, ఓ నాయుడు గారు, రెడ్డి గారు, ఓ రాజు గారు, మీ పేరు చివరలో ఆ తోకలెందుకు, ఈ ఊరు చివరనే మా పాకలెందుకు. జీవితంలో చిన్నప్పుడే ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. చదువు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి. కార్పెంటర్ షాపులో పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ కలలు ఆగలేదు, ఆత్మవిశ్వాసం తగ్గలేదు. కష్టమే అతన్ని మరింత బలంగా చేసింది. నాటకాల వేదికపై మొదలైన అడుగులు వెండి తెరపై మహోన్నత చరిత్రగా మారాయి. ఎంతకీ తమరెవరు? నేను దాసరి నారాయణరావయ్య. ఏం చేస్తుంటానంటే సినిమాలు డైరెక్ట్ చేస్తుంటాను ఆయన. అయితే ఏంటంటే బాబు, మీరంతా గొప్పవాళ్ళే, నువ్వు యూనిఫారంలో ఉన్నావు, ఏం మాట్లాడడానికి లేదు. రచయితగా, సంభాషణల కర్తగా, దర్శకుడుగా, నటుడుగా, నిర్మాతగా, పాటల రచయితగా ప్రతి పాత్రలోనూ తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? సినిమా అంటే కేవలం కథ కాదు, సమాజానికి సందేశం ఇవ్వాలి అని నమ్మిన దర్శకుడు ఆయన. అందుకే ఆయన సినిమాలు కేవలం హిట్లు మాత్రమే కాదు, కాలాన్ని దాటే క్లాసిక్స్ అయ్యాయి. నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవటం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవటమే అయితే, అది ఎప్పుడు కాదు ఎవరన్నారు, ఇప్పుడు నాకు ఇవ్వాలి. నువ్వేదో అప్సరసని అనుకున్నావు, నీకంటే అంతకంటే ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక గత్యంతరం లేక నీ వెంటబడ్డాననుకున్నావు. తాత మనవుడి నుండి స్వర్గం నరకం వరకు, ప్రేమాభిషేకం నుండి మేఘ సందేశం వరకు, ఒసై రాములమ్మ నుండి బొబ్బిలి పులి వరకు ప్రతి పాత్రలోనూ ఒక భావోద్వేగం, ప్రతి కథలోనూ ఒక సందేశం, ప్రతి సన్నివేశం ఒక జీవితం. మా ఆవిడ ఎవరినో తగులుకుంది, వాడికి దాన్ని ఇచ్చేసి నీతో కాలక్షేపం చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ సారీ, ఆ తగులుకున్నది నువ్వేనా? క్షమించండి, మేము ప్రేమించుకున్నాం. ప్రేమంటే పెళ్లికి ముందేగా? అవును. పెళ్ళైన పిల్ల వెంట పడ్డం ప్రేమ అనరు బ్రదర్, కామం అంటారు. 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను దర్శకత్వం వహించిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించింది కేవలం దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. మీ అమ్మ చావుకి నేను కారణం కాదు, మీ అందరినీ నా ప్రాణంగా చూసుకున్నా. ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు? అనేక మంది నటులకు అవకాశాలు ఇచ్చిన గురువు, ఎన్నో జీవితాలకు దారి చూపిన మార్గదర్శి. తెలుగు సినీ పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ వైపు బలంగా నిలబెట్టడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. అందుకే తెలుగు సినిమా పరిశ్రమ ఆయన్ను గౌరవంగా, ప్రేమతో దర్శకరత్న అని పిలుచుకుంటుంది. కొడుకు ఆఫీసర్ అయ్యాడని, పోలీసు కొడుకు ఇన్స్పెక్టర్ అయ్యాడని, పాలేరుడు కొడుకు కలెక్టర్ అయ్యాడని 10 మందిలోనూ మేము తలెత్తుకు తిరగడానికి బాబు, 10 మందిలోనూ తలకై దించేసి ఇలాంటి నా కొడుకుల్ని ఏలేస్తున్నాను బాబు. నేనే కాదు బాబు, మొత్తం లోకం అంతా ఏలేమని అడుగుతాను బాబు. బాబు నీకు దండం పెడతాను బాబా, నా కొడుకొద్దు బాబు, నాకు మా ఆలక్ష్మే కావాలి బాబు. నా మహాలక్ష్మిని బతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి బాబు. డబ్బు ఇప్పించాడు బాబు, డబ్బు ఇప్పించాడు బాబు. నా కొడుకోదు, నాకు డబ్బు ఇప్పించాడు బాబు. మహాలక్ష్మిని అమెరికా తీసుకెళ్ళాలి. అవార్డులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. పద్మశ్రీ, జాతీయ పురస్కారాలు, నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, జీవిత సాఫల్య పురస్కారాలు, ఇలా ఎన్నెన్నో గౌరవాలు అందుకున్నారు. కానీ ఆయనకు నచ్చిన గొప్ప అవార్డు ప్రజల ప్రేమ. ఏం ఆలోచించమంటారు బాబు? ఆలోచనకే అందని వరాన్ని మీరు నాకు ఇచ్చారు. ఆ రోజు నన్ను చావు నుంచి తప్పించి ప్రాణాలు కాపాడారు. సినిమా మాత్రమే కాదు, పత్రికా రంగంలో కూడా తనదైన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఉదయం అనే తెలుగు దినపత్రిక ప్రారంభించి పత్రికా రంగంలో కొత్త దిశ చూపించారు. జనం ఎక్కువగా టికెట్లు దొరుకుతాయా? చిరంజీవి సినిమా ఊరికే దొరుకుతాయంటే మనం దొరికించుకోవాలి. నీ వల్ల ఏమవుతాయా? చెప్తే విను, ఎందుకు లేని పని గొడవ? సినిమా రేపు చూద్దాంలేండి, ఈ జనంలో మనకి టికెట్లు దొరకమావు గారు. టికెట్ దొరకవా? ఎంతమంది జనం ఉన్నా సరే దూసుకెళ్ళి టికెట్లు తీసుకురావడంలో చిన్నప్పటి నుంచి మనం ఫస్ట్. ఇక టికెట్లే.
ఫిలిం ఛాంబర్స్, డైరెక్టర్ అసోసియేషన్, రైటర్ అసోసియేషన్, ఇలా ఎక్కడ చూసినా దాసరి గారి నాయకత్వం కనిపించేది. లచ్చులో లచ్చన్న ఈ బచ్చగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ళ బతుకులాయ్యాక నోడు పీకనోడు జనం ముఖం దేకనోడు ఎలచ్చల్ల జీబులొచ్చి లెక్చరు మీద లెక్చరిచ్చి ఆలని గట్టిచ్చిరమని కానూను వల్కుతుంది. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ప్రజల సమస్యలను గలమెత్తి చెప్పిన వ్యక్తి. తెరపై కథలు చెప్పిన ఆయన జీవితంలో కూడా సామాన్యుడి పక్షాన నిలిచారు. ఎంత ఎత్తుకెదిగినా తన మూలాలను మరిచిపోని గొప్ప మనిషి. సినిమాలే లైఫ్ రమామా, లైఫ్ అంతా సినిమా మావా, సినిమా మావా, సినిమా మావా. ఎటు చూసిన కథలే మావా, కడతేరని కలలే మావా. పని ఉంటే మస్తు రమామా, లేదంటే కొత్త వారికి అవకాశాలు ఇచ్చిన పెద్ద మనిషి, ఎంతో మందికి ఆశగా నిలిచిన గురువు. నీళ్లతో నీవు కూడా గమ్యాలను చెమ్మగిల్లకే రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, చెమ్మగిల్లకే. సినిమా ఉన్నంత వరకు, తెలుగు ప్రేక్షకులు ఉన్నంత వరకు దాసరి గారి పేరు చిరస్థాయిగా నిలుస్తూనే ఉంటుంది. అలాంటి మహానుభావుడికి, దర్శక మహర్షికి మన హృదయపూర్వక వందనాలు, మనసారా నివాళులు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి సభక్తిపూర్వకంగా నమస్కరిస్తూ అభయ్ ప్రొడక్షన్స్, ధనుంజయ్.